వద్ద మా ప్రతినిధి నరేష్ దానికి సంబంధించిన వివరాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. అయితే యాక్సిడెంట్ స్పాట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ వెహికల్ను చూసుకున్నట్లయితే దాదాపు ఈ వెహికల్ ముందులో ఉన్నటువంటి వెహికల్ను బలంగా ఢీకొట్టడంతో ఇక్కడ ప్రమాదం జరిగినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ కారును చూస్తున్నట్లయితే ప్రస్తుతం మొత్తం బాగా ఇది ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే కార్ బలంగా ఢీకొట్టడంతో నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముందు వెళ్తున్న వెహికల్ను ఢీకొట్టడంతో ఇదంతా ముందు భాగంలో సీట్లో కూర్చున్నటువంటి నందిత అయితే అక్కడికక్కడే చనిపోయినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే వెహికల్స్లో ఉన్నటువంటి వెహికల్ వెనుక సైడ్ అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు. కేవలం ఇక్కడ డ్రైవర్ ఒక అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె ఇందులో సీట్లలో కూడా ఆమె కొంచెం ఇరుక్కున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వెంటనే ఇక్కడ స్పాట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆమెను వెంటనే ఇక్కడ నుంచి తరలించి ఆమె హాస్పిటల్కి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అప్పట్లోపే ఆమె మరణించడం జరిగింది. ఇక్కడ కారుకున్నటువంటి పార్ట్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి కూడా ఏది కూడా మళ్ళీ తిరిగి పనికొచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. మొత్తం నుజ్జు అయిపోయింది. ఇంజన్ అదంతా కూడా ఒక దగ్గరకు వచ్చినట్లయితే కనిపిస్తూ ఉంది. ముందు సైడ్ ఉన్నటువంటి వీల్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి కంప్లీట్గా పూర్తిగా ఇరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వెనుక పార్ట్కి సంబంధించి బ్యాక్ సైడ్కి సంబంధించి ఎట్లాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఇది ఖచ్చితంగా ఒక డ్రైవర్ యొక్క అప్రమత్తం లేకపోవడంతో ఈ ప్రమాదం అయితే మనకు జరిగినట్లు తెలుస్తూ ఉంది. రైట్, ఎస్. ఒక్కసారి ప్రమాద దృశ్యాలు చూస్తే కనుక కారు తీవ్రంగా బలంగా ఎదుటిగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించే క్రమంలో పక్కన ఉన్నటువంటి రైలింగ్ను ఢీకొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. పూర్తిగా కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారు టైర్ కూడా పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి. XL6 కొత్త కారు. ఈ మధ్య నల్గొండ ప్రమాదం సంభవించినప్పుడు లాస్య నందిత ఆ కారును మార్చారు. అప్పుడు స్వల్ప గాయాలతో 10 రోజుల క్రిందట ఆమె నల్గొండ ప్రమాదంలో బయటపడ్డారు. కానీ ఇవాళ మాత్రం ఆమె మృత్యు ఆమెను కబలించింది. మృత్యు ఒడిలోకి జారుకున్న పరిస్థితి. XL6 కార్ సంబంధించినటువంటి సేఫ్టీ అండ్ సెక్యూర్ మెజర్మెంట్స్కి చూస్తే కనుక ఒకసారి మనకు అర్థమవుతుంది. చాలా బలంగా ఆ పక్కన హైవే రైలింగ్ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా మనకు అర్థమవుతుంది. ముందు భాగం పూర్తిగా నుజ్జైన పరిస్థితి. ముందు వరుస క్రమంలో కూర్చోంటే లాస్యానందిత ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ కూడా ఆమె ప్రాణాలు ఏమాత్రం దక్కని పరిస్థితి. అక్కడ ఆమె సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకపోవడం కొంత ప్రమాద తీవ్రత పెరిగిందనడానికి ప్రాథమిక కారణంగా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతోనే కారు అదుపు తప్పి లాస్య ప్రయాణిస్తున్న మారుతి సుజుకి XL6 పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. సేఫ్టీ తక్కువగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రమాద సమయంలో లాస్య మిడిల్ సీట్లో కూర్చున్నట్టుగా తెలుస్తుంది. బట్ అయినప్పటికీ కూడా ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. మిడిల్ సీట్లో కూర్చున్న లాస్య కూడా అక్కడ స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. ఇక డ్రైవర్ అలాగే PA ఆకాష్ కూడా తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లాస్య ప్రమాద సమయంలో సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేందుకు తెలుస్తుంది. సడన్ బ్రేక్ వల్ల ఒక్కసారిగా ముందు సీటుకు వేగంగా ఢీకొట్టింది. ముందు సీటుకు ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇంటర్నల్ పార్ట్స్ చెస్ట్ ప్రాంతంలో కూడా ఎక్కువగా గట్టిగా బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా పూర్తిగా ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయిన పరిస్థితి అర్థమవుతుంది. ప్రాథమికంగా అతివేగము, డ్రైవరు నిద్రమత్తు నిర్లక్ష్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అయితే నిర్ధారించిన పరిస్థితి. ఎస్, ఆ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా మనం చూసిన దృశ్యాలు. ORR పై పటాన్ చెరువు ORR ముత్తంగి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సదాశివపేటకు లాస్యానందిత సదాశివపేటకు బహుశా వ్యక్తిగత కారణాలు లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నారో తెలియదు కానీ ఉదయమే ఆమె PA అలాగే డ్రైవర్ హడావుడిగా తీసుకెళ్లారంటూ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూసాం. అక్కడి నుంచి ఆమె ORR మీదుగా మేడ్చల్ నుంచి ORR మీదుగా పటాన్ చెరువు నుంచి సదాశివపేట వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ముత్తంగి వద్ద వేరే వాహనాన్ని తప్పించే క్రమంలో హైవే రైలింగ్ సేఫ్టీ గార్డ్స్ రైలింగ్స్ ఏదైతే ఉంటాయో వాటికి బలంగా ఢీకొట్టారు. బలంగా ఢీకొట్టడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ ఏమాత్రం ప్రాణాలు మాత్రం దక్కని పరిస్థితి. లాస్యానందిత ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాద వేగానికి బలంగా ఢీకొట్టడంతో ఆమె ఇంటర్నల్ పార్ట్స్ కూడా దెబ్బతిన్నాయి. స్పాట్లోనే ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద లాస్య నిందితకు వరుస ప్రమాదాలు వెన్నంటాయి.
మొదట ఎమ్మెల్యే అయిన తర్వాత నిజంగా ఆమెకు కాలం కలిసి రాలేదని చెప్పాలి. డిసెంబర్లో ఆమె లిఫ్ట్ ప్రమాదంలో ఇరుక్కుంది. ఫిబ్రవరి మొన్న 13వ తేదీన సరిగ్గా 10 రోజుల క్రితం ఆమె నల్లగొండ సభకు వెళ్తున్న క్రమంలో నార్కాట్పల్లి వద్ద ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే ఆ కారును మార్చిన తర్వాత తాజాగా కొత్త కారు తీసుకుంది, XL6 కారు. ఈ కారు వెళ్తున్న క్రమంలో ఇవాళ మాత్రం మూడోసారి జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైన ఘటన. లాస్య అనంత మృతి బీఆర్ఎస్ పార్టీకే కాదు కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటు. ఎందుకంటే దివంగత సాయన్న గతేడాది ఆయన కూడా ఫిబ్రవరిలోనే చనిపోయారు. తిరిగి లాస్య ఆనందిత కూడా ఫిబ్రవరిలోనే చనిపోవడం యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెల గతేడాది అలాగే ఈ ఏడాది వ్యవధిలోనే తండ్రి కూతురు చనిపోవడం నిజంగా దిగ్భ్రాంతికరమైన ఘటనగా చెప్తున్నారు. మొన్నే తండ్రి మొదటి సంవత్సరీకం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె కొత్త కారులో సదాశివపేటకు బయలుదేరుతున్నట్టు తెలిసింది. మేడ్చల్ మీదుగా ORR నుంచి వెళ్తున్న క్రమంలో పటాన్చెరు ముత్తంగి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. పోలీసులు అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే లాస్య ఆనందితను ఆసుపత్రికి తరలించలోపే ఆమె పూర్తిగా ముందు భాగం నుజ్జులు చెంది అక్కడి నుంచి కొంతమంది స్థానికులు చేరుకొని బయటకు తీసి వాళ్లకు సపరీలు చేసి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది. అప్పటికే స్పాట్లోనే మృతి చెందినట్టుగా కూడా గుర్తించారు. ఆమెని స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందడంతో పిఐకి డ్రైవర్కి తీవ్ర గాయాలని తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా పూర్తిస్థాయి చికిత్స అందిస్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హుటాహుటిన ఆమె డెడ్ బాడీ ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆమె అప్పటికే చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా పరామర్శించారు. వెంటనే లాస్య ఆనందిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం లాస్య ఆనందిత మృతదేహానికి పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. పోస్ట్ మార్టం కార్యక్రమం పూర్తయిన తర్వాత మరికొద్దిసేపట్లో లాస్య ఆనందిత మృతదేహాన్ని భౌతికాయాన్ని ఆమె స్వగృహానికి తరలించబోతున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్య ఆనందిత ఇంటికి వెళ్ళబోతున్నారు. కొద్దిసేపట్లో లాస్య ఆనందిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆయన ఇప్పటికే ట్వీట్ చేశారు. లాస్య ఆనందిత మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు లాస్య ఆనందిత అకాల మరణం పట్ల కూడా ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. ఎంత బలంగా ఆ రైలింగ్ను ఢీకొట్టి కారు స్పాట్లోనే పూర్తిగా నుజ్జైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కారు స్పాట్లోనే పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రాణాలు దక్కే పరిస్థితి లేదన్నట్టుగా అక్కడ మన ప్రమాద తీవ్రతను బట్టి అర్థమవుతుంది. పూర్తిగా ముందటి టైరు విరిగిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ముందు భాగం అంతా కూడా, అలాగే ముందు వరుసలో ఉన్నటువంటి సీట్లు కూడా దెబ్బతిన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా తెరుచుకున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. పూర్తిగా అద్దాలు ధ్వంసమై ఎయిర్ బ్యాగ్స్ కూడా తెరుచుకున్నాయి. ఎయిర్ బ్యాగ్స్ అన్ని కూడా రక్తపు మరకలతో తడిచిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏమాత్రము ప్రమాద తీవ్రత నుంచి బయటపడని పరిస్థితి. నేరుగా లాస్య ఆనందిత ఒక్కసారిగా కుదుపులకు ముందు భాగంలో గట్టిగా బలంగా